భవిష్యత్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాలో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని మహిళలు కొనియాడారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి బతుకమ్మ గొప్ప నిర్వచనం అని తెలిపారు. ప్రతి సంవత్సరం మహిళలు ప్రోత్సహిస్తూ బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్న ఎండి కమలాకర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మాట్లాడుతున్నామండి. ఈరోజు మేము బతుకమ్మ సంబరాలు చేసుకున్నామండి. ఇది ప్రపంచంలో కల్లా వరల్డ్లో కల్లా పువ్వులను పూజించేదే బతుకమ్మ అంటారు. అందుకని ఆ బతుకమ్మని ఈరోజు మేము సెలబ్రేషన్స్ చేసుకున్నామండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మాకు అందరికీ ఉండాలని, మా కంపెనీకి మాకు అందరికీ ఉండాలని ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా చేసుకుంటూ సక్సెస్ చేస్తామండి. అలాగే ఈరోజు పండగ వాతావరణం లాగా మాకు ప్రతి సంవత్సరం మేము మా కంపెనీలో ఇలాగే పండగలాగా చేసుకుంటామండి. అందరం కలిసి చాలా గ్రాండ్గా సక్సెస్ అయ్యి అమ్మవారి ఆశీస్సులు మాకు వస్తున్నాయి కాబట్టి మేము ప్రతి సంవత్సరం ఈ పూలను పూజించుకుంటాం. రకరకాల పువ్వులను తీసుకొచ్చుకొని అందరం లేడీస్ అందరం ఆడబడుచులాగా అందరం తీసుకొచ్చి అందరం కూర్చొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అమ్మవారి సెలబ్రేషన్స్లో మేము సక్సెస్ చేయడానికి మేము ఇలాగే మునిగి తేలుతూ ఉంటామండి. యోషితాలో ఈ బతుకమ్మ ఉత్సవం అనేది చాలా ఘనంగా జరిగింది. ఇది 4వ సంవత్సరము మనము జరుపుతున్నటువంటిది. చాలామంది చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఏంటంటే ఈ ఫ్లవర్స్ ఫెస్టివల్ అనేది చాలా గ్రాండ్గా జరుగుతుంది. ప్లస్ ఎండి గారు కూడా చెప్పగానే మాకు చాలా చేసుకోండి అమ్మా అని చెప్తారు. మహిళలందరం చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక ఫ్యామిలీ ఒకేషన్ లాగా మన ఇంట్లో ఎలా చేసుకుంటామో ఇంట్లో ఫ్యామిలీలో బతుకమ్మ అలానే అందరం కలిసిమెలిసి చేసుకుంటున్నాము. ప్లస్ ఇప్పుడు ఇది వచ్చేసి మనము కోనేట్లో వదులుతాము. కోనేట్లో వదిలినప్పుడు ఇక్కడ గౌరమ్మ ఉన్నది. గౌరమ్మని తీసుకొని ప్రతి ఒక్కరము పసుబొట్టు అనేది పంచుకుంటాము. సో అదేంటంటే క్షేమంగా ఉండాలని ఆశీర్వదిస్తారు భగవంతుడు అనేది